నెల్లూరు జిల్లా అల్లూరు గౌడెన్స్ లో జీపీఎల్ జిల్లా స్థాయి క్రికెట్ ప్రీమియర్ లీగ్ ఘనంగా ప్రారంభమైంది. మొత్తం 75 జట్లు పాల్గొన్న ఈ భారీ టోర్నమెంట్ ను కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వయంగా బ్యాట్ పట్టి క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేశారు. ఎమ్మెల్యే ఆడిన షాట్లకు యువత హర్షధ్వానాలతో ఉత్సాహం వ్యక్తం చేసింది. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన జట్లు పోటీల్లో పాల్గొన్నాయి. యువతలో క్రీడా స్ఫూర్తి పెంపొందించడమే జీపీఎల్ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. గ్రామీణ యువతలో దాగి ఉన్న ప్రతిభకు జీపీఎల్ మంచి వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. క్రీడలు క్రమశిక్షణతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని ఎమ్మెల్యే అన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించిన ఎమ్మెల్యే క్రీడా మైదానాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. యువకులు అందరూ కలిసి అల్లూరికి ఒక గుర్తింపు తెచ్చే విధంగా ఆటల్లో ఏమైనా మమకారం, స్పోర్ట్స్ మీద ఉన్నటువంటి ప్రేమ ఈరోజు ఈ గోడౌన్స్ సెంటర్లో అగ్రికల్చర్ మార్కెట్ వారి గోడౌన్స్ సెంటర్లో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఈనాటి సభకి అధ్యక్షత వహించినటువంటి పట్టణ అధ్యక్షులు, మండల అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు, మేడా కృష్ణారెడ్డి గారు, కృష్ణ చైతన్య గారు, శంకర్ రెడ్డి గారు, అదేవిధంగా మార్కెటింగ్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి గారు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, జనరల్గా మన పల్లె ప్రాంతాల్లో సంక్రాంతి అప్పుడు సాధారణంగా అటు ఎండకి ఇటు చలికి మధ్యలో ఈ క్రీడలు, గ్రామీణ క్రీడలు ఆడటం, జనరల్గా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. కానీ అల్లూరులో మంచి ఎండలో పిల్లలు ఈరోజు గేముల మీద ఉన్నటువంటి ఉత్సాహం, క్రికెట్ ఆడాలన్నటువంటి తలంపు, మంచి ఎండలో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులందరికీ ఫెసిలిటీస్ బాగా ఏర్పాటు చేయండి. వాటర్ ఫెసిలిటీస్ ఏంటంటే ఎలిమినో ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఎండలు బాగా వస్తున్నాయి. డిగ్రీల ప్రకారం చూస్తే 40 డిగ్రీ ఉన్నట్టు అనిపించినప్పుడు కూడా ఈ ఎండలో తేమ శాతం తగ్గినందువల్ల కొంచెం హెల్త్ కూడా దెబ్బతినే పరిస్థితి ఉంది. కాబట్టి నిర్వాహకులు ఇవన్నీ కూడా చూసుకొని ఎక్కడ కూడా లోటుపాట్లు లేకుండా ఆడేటువంటి ప్లేయర్స్కి ఎటువంటి ఇబ్బందులు రాకుండా మీరు నిర్వహించాలని మా సార్ మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నా. ఒక మంచి కార్యక్రమం, ఒక యూనిటీ ఉంటేనే దీన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. ఒక్కరితో సాధ్యమయ్యేటువంటి కార్యక్రమం కాదు ఇది. 10 మంది కలిసి నిర్వహిస్తేనే టోర్నమెంట్ నిర్వహించగలం. ప్రైజుల దగ్గర నుంచి నిర్వహణ నుంచి ఖర్చులన్నింటినీ కూడా యువతే భరించి, ఎవరెవరు ఏమిచ్చారో నాకు తెలియదు కానీ అందరూ యువకులు కూడా అడిగినట్టు కూడా నాకు కూడా అడిగినట్టే లేదు. అందరూ కూడా చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో మీరు ముందుకు వచ్చి చేస్తున్నందుకు మిమ్మల్ని మనసారా అభినందిస్తూ, తప్పకుండా 75 టీములు అంటే దాదాపు 10-15 రోజుల పాటు ఈ లీగ్ మ్యాచ్ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ 10-15 రోజుల్లో ఒకటి కోచి ఎంపైర్ సిస్టానికి అనుబంధంగా పోవడం, చిన్న చిన్న ఈగోలు పోకుండా ఇటువంటి టోర్నమెంట్స్లో చిన్న చిన్న అవాంతరాలు ఇచ్చి మధ్యలో కొట్టుకున్నటువంటి సందర్భాలు కూడా ఏర్పడుతున్నాయి. కాబట్టి మేనేజ్మెంట్ కమిటీ అనేది నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. హోమ్ టీము లేదంటే బయట అనే ఫెయిలింగ్ లేకుండా అందరినీ సమానంగా చూసి టోర్నమెంట్ని సక్సెస్ఫుల్ చేశారనే తట్టుగా మీరు నిర్వహించాలని కూడా మీ కమిటీ